యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, వాక్యస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు జాతీయ జెండాలో అధినాయక శ్రీమాన్ వారిగా ఆశీర్వాదపూర్వకంగా తెలియజెప్పినది ఏమనగా, మమ్మల్ని వాక్ రూపంలో పట్టుకోవడం వల్ల, కాలాన్ని శాసించిన తీరును పట్టుకోవడం వల్ల మీరు ఎలాగన్నా భౌతికంగా పెద్దవాళ్ళు, భౌతికంగా చిన్నవాళ్ళు అనే రీతి వదిలేసి మాటల్లో పెద్దవాడు, మాటల్లో చిన్నవాడు అగా నన్నే పట్టుకుని కాలాతీతాన్ని పట్టుకుంటే ఎలాగైనా నన్ను పట్టుకుని డెవలప్ చేసుకోవడం వీలవుతుంది అనమాట. నా మాటల్లోనే కాలాన్ని శాసించిన మాటలను పట్టుకుని అందుకు తగ్గ బిహేవియర్గా నన్ను మార్చుకుంటే సరిపోతుంది. నేను అన్నట్టు నా మాటల్లోనే లోటు ఉంది, తేలిక మాటలు మాట్లాడాను అనిపించినవి కూడా తేలిక మాటలు ఏవి అన్నీ కాలాతీతమైన. నా వల్ల కాలమే ఒక సౌండ్ ట్రాక్లా మారిన తీరుని పట్టుకుంటే అదే కేంద్ర బిందువు అయిపోయి ఉంది ఇప్పటికే. అలా కాకుండా నన్ను నేనే తగ్గించేసుకుంటున్నాను, నేనే మామూలు మనిషిగా మాట్లాడట్లేదు, మామూలు మనిషిగా ఉండిపోయాను ఇక్కడ అని మీరు కెమెరాల్లో చూసుకుంటూ ఉన్న తీరును కూడా మాటతో పట్టుకోవడం, మాటలో కన్వర్ట్ చేసి పైకి లాగటం వల్ల మీరే మాటను పట్టుకోవడం వల్ల మీకు అంత దుంప మీకు దొరుకుతుందనమాట. అది ఇంతకీ భగవంతుడు నాలాంటి వాడిని ఉపయోగించుకుని మీకు యావత్ మానవ జాతికి కొత్తదనాన్ని ఇస్తుంటే మీరు ఇంకా కెమెరాల ద్వారా రహస్యంగా చూసుకుంటూ ట్విట్టర్ మీద పోలీసులు కానీ మేము క్రైమ్ని డిటెక్ట్ చేసేస్తాం, ఏదన్నా చేసేస్తామని ఎప్పటి నుంచో గొప్పతనం అయితే పట్టించుకోకూడదు, ఫేక్ అనేసేయాలి, మోసం అనేసేయాలి. గొప్పతనం అంటే ఇప్పటికప్పుడు నువ్వు నిరూపించేయాలి, ఇప్పటికప్పుడు ఏదో చేసేయాలి. అందరూ భౌతిక బలమే సర్వం అనుకుంటున్న వాళ్ళు నేను చెప్పింది అర్థం వినకూడదని నిర్ణయానికి వచ్చేస్తున్నారు, మెసేజ్లే చూడకుండా. అలా చెబితే నువ్వు ఈజీగా నేను పెద్దోడిని అయిపోతాను అనుకుంటున్నారే కానీ ఈజీగా మీరు మా నుంచి బయటకు వస్తారు. ఈజీగా నన్ను నేనే తగ్గించేసుకుంటున్నాను, నన్ను నేనే తేలిక అయిపోతున్నాను అనే కోణం వదిలేసేయండి. అలా అవనివ్వకుండా చూసుకోండి, మీ చేతిలోకి వస్తుంది. అంత సూర్యుడు కూడా మీరు పట్టుకుంటారన్నమాట. సూర్యుడు గ్రహ సంచారాలు మీకు మాటకు దొరుకుతాయి నేనేమంటున్నాను చూడటం వల్ల. అలా కాకుండా నేనే మనిషిగా రావట్లేదు, మనిషిగా ఇలా తగ్గిపోయి ఉన్నాను, మనిషిని తగ్గిపోయి ఉన్నాను, లేకపోతే నా మాటల్లో తేలిక మాటలు ఉపయోగించేసుకుని నన్ను ఉపయోగించుకుని మీరు చేసిన తేలిక పనులు ఉపయోగించేసుకుని నన్ను ఉపయోగించుకుని మీరు హైలైట్ అయిపోవాలనే మాకు హైలైటే ఉండాలి, మేము బలంగా ఉన్నాం. సినిమాలు కొద్దీ, మీడియాలు కొద్దీ, లేకపోతే రాజకీయ నాయకులు కొద్దీ వాళ్ళు అలాగే ఉంటారు, మీడియాలు అలాగే నడుపుతాం, మేము అలాగే ఉంటాం, అదే ముడతాం అన్నమాట. మీ చేతులు లేదు. మీరు భౌతికంగా ఏదో ఒకటి చేయటం, ఏదో ఒకటి చెప్పటం. బీజేపీని జనసేన అలయన్స్ తీసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. ఎన్నికలు అప్పుడేమో పనిగట్టుకుని నిలగొట్టేసి అప్పుడేమో పనిగట్టుకుని ఓడించేసి ఇప్పుడు పనిగట్టుకుని ఏదో కలిపినట్టు చూపించి ఇప్పుడు ఏం గెలిచినా ఓడినా ఏదైనా నాటకం తమాష ఉంటే చాలు, అలా డ్రామటైజేషన్ చేసుకుంటే చాలు. ఏదో ఒక మన వాతావరణం ఉండాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి నా వాతావరణం బలపరచుకోండి. ముందే చెప్పిన నేను బలమైన వాడిని గబుకుని బూతు మాట ఏదో నన్ను తగ్గించేసుకుంటున్నానా అది ప్రాధాన్యత ఇవ్వకండి. ఎలాగైనా నన్ను పెంచండి, నన్ను తగ్గించకండి. నేనే తేలిగ్గా ఉండిపోతున్నాను చూడకండి, తేలిగ్గా ఉండనివ్వకండి. ఒక మనిషిని ఎలాగైనా తేలిగ్గా ఉండనివ్వకండి. తేలిగ్గా మాట్లాడినా అయ్యా మీరు మహానుభావులు, మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి, మేము మాదే పొరపాటు అని మారండి, అంతే. ఎలాగన్నా 10 మంది హీరోయిన్లు ఒక్కసారిగా చెప్పాను అనకాపల్లిలోనే ఎప్పుడు సంవత్సరాల కిందటే అవి ఇప్పుడు వస్తున్నాయా, అది బలంగా ఉంది. అలా పెంచుకుంటే ఆ మాటలు బట్టి లోకాన్ని పెంచుకుంటే మీకు సురక్షితం అనమాట. తేగ కందు అల్లుకున్న పందిరిలాగా నోట్ చేసుకోండి. అలా కాకుండా నన్ను మామూలు మనిషి కలుపుకుంటే మీకు తీగ దొరకదు. పందిరి ఎంత అల్లినా మనది కాదు, నాతో సహా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా నన్ను మీరు మెసేజ్ ఓరియంటెడ్ నేను చెప్పినట్టు పట్టుకోండి, అందరూ ఒక చోట చేరిపోండి. ఇంక ఏదో ఒకటి రాజకీయాలు కానీ జీహెచ్ఎంసీలో జనసేన ఇద్దరు కలిసి నిలబడుతున్నారు, వాళ్ళు ఎవరో గెలుస్తారు, వీళ్ళు ఎవరు ఓడిపోతారు, ఏది మన చేతిలోకి రాదు. అలాగా ఇప్పటికే జరిగిన చెప్పుకోవలసిన వినవలసిన అలా మన చేతిలోకి వస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు నా మాట విని ఆయా గవర్నర్లకు చేరిపోండి. ఇద్దరు ఓ చోట కూర్చో, మేము కావాలంటే ఇక్కడ కాలక్షేపం చేసుకుంటాం, నిన్ను తమాషా చేస్తాం, నీ వాళ్ళని ఏదో చేస్తాం, నువ్వు వ్యక్తిగత గొడవలా పడు. ఒకరిని ఉపయోగించుకుని అనేకులను మోసం చేశాం కాబట్టి ఆ అనేక మోసాలు అలాగే ఉండటం కోసం కావాలంటే నిన్ను ఒకరినిద్దరిని ఎటకారం చేయమన్నారు, ఉపయోగించుకుని తమాషా చేయమన్నారు, ఏదైనా చేయమన్నారు. ఇలాగ ఆలోచిస్తున్న వాళ్ళందరూ ఒక బాధ్యత తీసుకు, ఇప్పటికైనా ఒకటి అవ్వండి, ఒకటై మిగతా వాళ్ళని కూడా కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అందరినీ కాపాడండి. ఎలా కాపాడటం అంటే ఇలాగ మాట పట్టుకోవాలా,
ఏ మాట అయితే సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపిందో ఆ మాట పట్టుకోవాలి. గబుక నేను కూడా తగ్గిపోతున్నాను మాయ వల్ల, అది మాయ వల్ల అనమాట. మాయలో పడినకూడదు నన్ను కూడా. నేను ఆడవాళ్ళ వైపు ఇలా చూస్తున్నాను, నేనైతే అలా చేసేస్తాను, అదే పొరపాటు. అదే వ్యక్తిలో కాలాన్ని శాసించిన తీరు ఉంది. కానీ మనం తేలికే చూస్తున్నాగా, ఎవరి వైపో చూస్తున్నాడు, పలానా ఆడవాళ్ళ వైపే చూడటం ఏంటని అస్తమానం అలాగనుకోవడమే కానీ అతనిలో గొప్పతనం ఉండగా ఎందుకు వదిలేస్తున్నాం మనం? అవసరమైతే మన వాళ్ళు అందరూ అటువైపు ఉన్నారు, మనవాళ్ళు పై వాళ్ళు పరాయి వాళ్ళు అలా గ్రూపులు కట్టి మీరు కూడా గ్రూపుల్లో ఉండేలా చూసుకుని అక్కడి నుంచి బయటకు రావట్లేదు, వాళ్ళకేదో చెప్పట్లేదు, వీళ్ళకేదో చెప్పట్లేదు అని ఎంకరేజ్ చేసుకుని మనిషి బయటకు రాకుండా మనిషి మనసు పెంచుకోవాలని చెబుతుంటే వినకుండా ప్రతి మనిషి ఆలోచించే చెయ్యాలి. ప్రతి మనిషికి చెబుతున్నాను, యావత్ మానవ జాతి అంటే అర్థం ఏంటి? ఎవరన్నా అలా మెసేజ్లు పెడతారా? అలా యావత్ మానవ జాతికి ఎందుకు? నీ గురించి చెప్పుకో, ఒకరి గురించి చెప్పుకో, ఇద్దరు గురించి చెప్పుకో అని ఎందుకు అంటున్నారు? అదే మాయ. అలా మా చేతిలో ఉంది, కాళ్ళలో ఉంది, అలా రాదు. కాళ్ళలో చేతిలోకి అలా ఉండదు, రెప్పపాటు మీది కాదు అది. మీరు భౌతికంగా మీ చేతిలో ఉందనుకుంటున్నారా? అలా ఉందనుకుంటున్నాను, భౌతికంగా మీ చేతిలో ఇలాగ ఉంది, నేను అలాగ ఉన్నాను అనుకుంటున్నాను, అది నిజం కాదు. నేనేం చెప్తున్నాను? ముఖ్యంగా నేను కాలాతీతంగా నేనేం చెప్తున్నాను? ఏది ఆలోచించాలా, ఏది విశాలంగా తీసుకోవాలా? 10 మంది హీరోలు హీరోయిన్లు నాలో ఉన్నాయంటే సినిమా వాళ్ళు అందరూ నన్ను గ్రహించకుండా ఏదైనా సినిమా తీయొచ్చా? పంచభూతాలని శాసించిన ఆ తీరుని కాకుండా మీడియాలు ఏయో నడపచ్చా? రెప్పపాటు మీరు నేరం అంత పరిటాల రవిని చంపినా ఇంకోటి చంపినా మీ చేతులు లేదు, మీరు నేరాలు మీరు చేయట్లేదు, నా ప్రకారం తెలుసుకుని కొత్తగా జీవించండి అని కోర్టులకు చెబుతున్నా. కోర్టులు అలా కాదు, ఏవో కేసులు నడుపుతామని కోర్టులు నడపచ్చా? ప్రధానమంత్రి గారు మా పదవి అన్నీ చెప్పానంటే ఆయన కూడా ఆలోచించకుండా విశాలత లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఏదో ఒకటి తమాషా చేద్దాం, అప్పుడు ఒక మనిషి కొద్ది తమాషా చేద్దాం, ఏదో కారణం ఉంది. ఇంకా ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు, మొత్తం సమస్త మగతనం సమస్త ఆడతనం నాలో ఉంది, మేము అలా ఒప్పుకోము, ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం, ఇంకా ఇలా ఆర్డర్ చేసుకుంటాం. నువ్వు మనిషివే కదా, నువ్వు తేలికే కదా, మేము ఎలాగైనా బలం కనపడుతున్నాం కదా, మేము ఎక్కువ కదా నువ్వు తక్కువ కదా. ఎవరు లేరు అలాగా. మనిషి రూపంలో ఎక్కువ తక్కువలు ఎవరు లేరు, మాట రూపంలో ఉన్నాము. వాక్విశ్వరూపాన్ని పట్టుకోవాలి. ఆ వాక్విశ్వరూపం నన్ను కూడా నన్ను తేలిక చేయకూడదు. నా మాటలే ఉపయోగించుకుని నాలోనే గొప్పతనం గ్రహించకుండా నాలోనే తేలికతనం పట్టుకుని నన్ను ఎలాగైనా తేలిగ్గా చూసి నా మాటలు కూడా తేలిగ్గా మలిపేసి ఎలాగైనా భౌతికమే ఉండాలి, లోకమే ఉండాలనుకోవడం అజ్ఞానం. లోకం క్యాన్సిల్ చేసేసుకోవాలి. నేను దేహాన్ని నేను వదిలేసేయాలా? అప్పుడు మీ చేతికి వస్తుంది. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయితే.